రాత్రికాల ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మాయడల కృప చూపుతున్న మా కన్న తండ్రి, మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించకమునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి జీవము గల దేవుడవైన మీకు మొరపెట్టే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు దేవా. అయ్యా, ఈ ఉదయకాల సమయమంతా, ఈ గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి. మమ్మను పోషించినారు, సంరక్షించినారు, కాపాడినారు దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, చింత నుండి, వ్యాధుల నుండి, భారాల నుండి మమ్మను తప్పించినారు, మమ్మను ఓదార్చినారు దేవా. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు తండ్రి. అలాగే దేవా, మేము చేసిన పనులలో, మా ప్రయత్నాలలో తోడుగా ఉన్నారు. మా ప్రయాణాలలో చక్కని క్షేమాన్నిచ్చారు తండ్రి. దయగలిగిన దేవా, ఈ దినమున మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగల దేవా, ఈ దినమున మేము ఎక్కడైతే మీ దృష్టికి అపవిత్రులంగా జీవించినామో, ఏ విషయంలో మీకు దుఃఖాన్ని కలిగించినామో దయతో మమ్మను క్షమించండి తండ్రి. మా చూపుల ద్వారా, తలంపులు, క్రియలు, మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని, చెడును బట్టి మీ పాదాల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నామయ్యా. దేవా, మీ రక్తం ద్వారా మమ్మను కడగండి, పరిశుద్ధపరచండి తండ్రి. మా హృదయంలో మీ వాక్యాన్ని భద్రపరుచుకొని ఎల్లప్పుడూ మీ దృష్టికి నీతిమంతులంగా, యథార్థవంతులంగా, మీ యందు భయం భక్తి కలిగి నడుచుకునే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా. అయ్యా, మేము ఎక్కడ ఉన్నా, ఏమి చేసినా మీ నామానికి మహిమకరంగా, మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ సమయాన దేవా, ఎందరైతే ప్రియులు మనోవేదనతో, దుఃఖంతో బాధపడుతున్నారో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా. వారి కష్టాన్ని చూచే దేవుడవు తండ్రి, వారిలో సంతోషం నింపే దేవుడవు తండ్రి. శ్రమల నుండి నీ బిడ్డల్ని విడిపించండి దేవా. వారి బలహీనతలన్నిటినీ మీరు తొలగించండి తండ్రి. అయ్యా, వ్యాధి బాధలతో ఎంతగానో కన్నీరు కారుస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఒంటరితనంతో కృంగిపోతున్న వారికి మీరు తోడుగా ఉండండి దేవా. వారిలో చింతలను, భారాలను, బాధలను తొలగించండి తండ్రి. బిడ్డల చేదైన అనుభవాలన్నిటినీ మధురంగా మార్చుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మానసిక ఒత్తిడికి లోనైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు ఎంతోమంది వారికి కలిగిన శ్రమలను, కష్టాలను, బాధలను బట్టి, శోధనలను బట్టి చనిపోవాలని నిర్ణయాలు తీసుకుంటున్నారు తండ్రి. అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మనసులను మీరు మార్చండి దేవా. ప్రతి భారాన్ని, చింతను మీపై వేసి నిశ్చింతగా ఉంటూ మీకు ప్రార్థించే మనసు కలిగి ఉండుటకు ప్రతి ఒక్కరిని కూడా మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, ఎందరైతే ప్రియులు వారి ప్రార్థనలకు జవాబు రావడం లేదని కన్నీరు కారుస్తున్నారో అలాంటి వారందరినీ మీరు కనికరించండి దేవా. వారితో మీరు మాట్లాడండి ప్రవ్వా. అయ్యా, బిడ్డల ప్రార్థనలకు జవాబును అనుగ్రహించే గొప్ప దేవుడవు తండ్రి. అయ్యా, కృప చూపే దేవుడవు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, రకరకాల పరిస్థితుల్ని బట్టి పడిపోయిన స్థితిలో, కృంగిపోయిన పరిస్థితుల మధ్య జీవిస్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, పడిపోయిన బిడ్డలు మీరు లేవనెత్తండి దేవా. మీ కృపను వారికి తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డల జీవితాలలో గొప్ప కార్యములను జరిగించండి దేవా. వారి జీవితంలో ఎదుర్కొనే అపజయాలన్నిటినీ గొప్ప విజయాలుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మాకెదురయ్యే ప్రతి పరిస్థితి విషయమై మనుషుల వద్ద మేము కన్నీరు కార్చకుండా మీ పాదాల వద్ద మాత్రమే కన్నీరు కారుస్తూ మీకు ప్రార్థించే వారిమిగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మాకేది అవసరమో, మా అక్కరలు, కొరతలేమిటో సమస్తము మీకు తెలుసు తండ్రి. దయచేసి వాటన్నిటినీ దేవా మీ సొంత సమయంలో మీ చిత్తానుసారంగా తీర్చమని ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే ప్రవ్వా,
ఈ రాత్రికాల సమయంలో రకరకాల భయాల మధ్య నలిగిపోతున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. గొప్ప ధైర్యంతో నింపండి దేవా. శ్రమల వెంబడి శ్రమలు, సమస్యల వెంబడి సమస్యలు ఇలా నిత్యము వెంటాడుతున్నాయని నెమ్మది లేకుండా కన్నీరు కార్చే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే వారికి సహాయం చెయ్యండి తండ్రి. ఈనాడు దేవా, మా ప్రార్థనలకు జవాబు రాలేదని మేము కృంగిపోకుండా ఇంకా ప్రార్థనలో పోరాడే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మాకు ఓర్పును, ఓపికను, సహనాన్ని అన్నిటినీ భరించి తట్టుకునే శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. కార్యాలు జరగడం లేదని తొందరపాటు నిర్ణయాలు మేము తీసుకోకుండా, తప్పుడు మార్గంలో వెళ్లకుండా స్థిరముగా భక్తి కలిగిన జీవితం జీవించుటకు మీరే మాకు సహాయం చెయ్యండి తండ్రి. అయ్యా, మా శ్రమలలో, మా కష్టాలలో ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతించే మనసును మేము కలిగి ఉండుటకు సహాయం చెయ్యండి. ప్రార్థన జీవితంలో పడిపోయిన వారిగా ఉంటున్న బిడ్డలందరినీ ఈ రాత్రికాల సమయంలో దర్శించండి దేవా. అయ్యా, ఎందరైతే పాపంలో, శాపంలో జీవిస్తున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి పాపం నుండి, బానిసత్వం నుండి నీ బిడ్డల్ని రక్షించి విడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, బిడ్డల కుటుంబాలలో ఉండే పాపాలను, శాపాలను కొట్టివేయండి దేవా. ఆశీర్వాదాలుగా మార్చండి దేవా. ఈనాడు మా గృహాలలో సంతోషం, సమాధానం, ఆనందం, ప్రేమను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత, ప్రేమ అనుగ్రహించండి దేవా. ఒకరిని ఒకరం క్షమించుకొని, కఠిన హృదయాలను తొలగించుకొని జాలి కలిగి జీవించుటకు మీరు మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీకు వ్యతిరేకమైనవి, ఆటంకకరంగా ఉండే వాటన్నిటినీ మా గృహం నుండి తొలగించండి దేవా. మాలో పగ, కక్ష, ఈర్ష్య, అసూయ, ద్వేషాలను తొలగించుకునే హృదయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడుచున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు బిడ్డలు ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా ఏమీ సాధించలేని వారిగా ఉంటున్నారు దేవా. దయచేసి ప్రతి ఒక్కరి చేతి కష్టాన్ని మీరు దీవించండి తండ్రి. వారి ఉద్యోగాలలో, వ్యాపారాలలో అత్యధికమైన అభివృద్ధిని, ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. అప్పుల సమస్యలతో బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రకరకాల కారణాలను బట్టి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు దేవా. బయటకు రాలేని వారిగా ఉంటున్నారు తండ్రి. అయ్యా, అప్పుల వారు వేధిస్తున్నారని, నెమ్మది లేక జీవిస్తున్నామని బిడ్డలు ఎంతో కన్నీరు కారుస్తుండగా, భయాందోళనకు గురవుతుండగా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రవ్వా, వివాహాలు జరగక బాధపడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ సొంత సమయంలో చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా ప్రవ్వా, వివాహాలు ఆగిపోయి కన్నీరు కార్చే వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆగిపోయిన వివాహాలు మరలా జరుగుటకు మీరే కృప చూపించండి దేవా. వివాహం జరిగిన తర్వాత భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి తండ్రి. అలాగే దేవా, ఈ సమయాన భర్త చనిపోయిన భార్యలను మీరు జ్ఞాపకం చేసుకోండి. పిల్లలతో ఒంటరిగా జీవిస్తుండగా వారికి తోడై ఉండండి దేవా. తల్లి లేని పిల్లల్ని మీరు ఆదరించండి. తండ్రి లేని బిడ్డల్ని మీరు దీవించండి దేవా. భార్య లేని భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రులను కోల్పోయి బ్రతుకుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఇలా రకరకాల మనుషులను కోల్పోయి జీవిస్తున్న బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి దేవా. వారిని మీరు పోషించండి, భద్రపరచండి. మీ రెక్కల చాటున ఆశ్రయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ రాత్రికాల సమయంలో దేవా, విడిపోయిన భార్యాభర్తల్ని కలపండి దేవా. పిల్లల్ని పట్టించుకొని తల్లిదండ్రులు మీరు సరిచెయ్యండి దేవా. అయ్యా, తల్లిదండ్రులను లెక్క చెయ్యని కుమారులు, కుమార్తెల మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా కుటుంబ సభ్యులలో ఉండే పిరికితనాన్ని, భయాలను తొలగించండి దేవా. గొప్ప ధైర్యాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే దేవా, ఈనాడు మా జీవితంలో మేము అనుభవించే ప్రతి శ్రమ, కష్టం, బాధ వెనుక గొప్ప మేలులు మీరు సిద్ధపరిచి ఉంచారని గ్రహించి మనసును మాకు దయచేయండి ప్రవ్వా. నిందల గుండా, అవమానాల గుండా, ద్వేషాల గుండా వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, రకరకాల పరిస్థితుల్ని తలుచుకుంటూ రోధిస్తున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా. ప్రతి కీడు నుండి తప్పించండి, దూషణ నుంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే
దేవా, ఈ సమయాన సంతానం లేక బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు దేవా వారి కష్టాలను బట్టి నలిగిపోయిన స్థితిలో ఉంటున్నారు దేవా. ఆపత్కాలమున కృంగిపోతున్నారు ప్రభా. శ్రమ వచ్చినప్పుడు పడిపోయిన వారిగా ఉంటున్నారు తండ్రి. అయ్యా, బలహీన స్థితిలో ఉంటున్న బిడ్డలందరినీ బలపరచండి దేవా. అయ్యా, ఈ సమయాన దేవా ఎంతో మంది బిడ్డలు మిమ్మునే ఆశ్రయిస్తుండగా, మీకు మాత్రమే మొరుపెడుతుండగా, మిమ్మునే దిక్కుగా చేసుకుని మీ సహాయం కొరకు ఎదురు చూస్తుండగా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకమునకు తెచ్చుకోండి దేవా. అయ్యా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కాదు దేవా. నిన్ను నమ్మిన వారిని అశ్రద్ధ చేసే దేవుడో కాదు ప్రవ్వా. అయ్యా, నీ బిడ్డలందరికీ సహాయం చెయ్యాలని, వారి ఎడల మేలులు జరిగించాలని కోరిన దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా, దయ చూపించండి, కనికరించండి తండ్రి. మీ యందు భయం భక్తి కలిగి మీ హృదయానుసారులుగా జీవించే బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. మిమ్మును ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చెయ్యండి దేవా. ఆత్మీయంగా దీవించండి, ఆర్థిక పరంగా దీవించండి దేవా. శరీర పరంగా బిడ్డలందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, భవిష్యత్తును గురించి ఎందరైతే చింత కలిగి ఉంటున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారిలో ఉండే చింతలను, భయాలను, ఆందోళనలు సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో దేవా, నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, శత్రువుల చేతిలో నుంచి నీ బిడ్డల్ని కాపాడండి. అపవాది ఉరి నుండి విడిపించండి. పగవారి నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నష్టాల గుండా వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అలాగే ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో రకరకాల ఇంటర్వ్యూల కొరకు, పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి ప్రిపరేషన్ అంతట్లో తోడయుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపే దేవుడు మీకు స్తోత్రాలు ప్రవ్వా. అయ్యా, ఈ సమయాన దేవా, ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. వారి కష్టాలు, బాధలు, శ్రమలు, కృంగుదల, నిరుత్సాహాలన్నిటి మీరు దూరపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఉదయకాల సమయంలో ఎందరైతే రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్ళినారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సకాలంలో క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చే కృపను దయచేయమని ప్రార్థిస్తూ మరలా రేపటి దినము కొరకు బిడ్డలందరినీ సిద్ధపరచండి దేవా. అయ్యా, బిడ్డలకు కావలసిన తెలివిని, జ్ఞానాన్ని, క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో దేవా, ప్రతి బిడ్డకు సుఖమైన, క్షేమకరమైన, సంతోషకరమైన నిద్రను అనుగ్రహించండి తండ్రి. పండుకొనున్నప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించదవు అన్నారు దేవా. అయ్యా, బిడ్డలందరినీ ఈ సమయాన్ని మీరు కాపాడండి, సజీవ లెక్కలో ఉంచండి దేవా. రాత్రి వేళ కలుగు భయాల నుండి, చీకటిలో సంచరించు తెగుల నుండి, రోగముల నుండి, శత్రు భయాల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా. వారి హృదయంలో ఉండే బాధలను, భయాలను దూరపరచండి దేవా. నీ బిడ్డలందరినీ కాచి కాపాడి భద్రపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో మీరే గొప్ప కార్యాలు చేస్తారని నమ్ముచూ స్తుతిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.